హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా యూఎస్ గవర్నమెంట్ యూఎస్ కాంగ్రెస్లో ఒక బిల్ని అయితే ప్రవేశపెట్టారు. ఎవరైతే మాస్టర్స్ చేయడానికి యూఎస్కు వస్తారో, సో మాస్టర్స్ అయిపోయినాక, గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఏదైతే 3 years ఓపీటీ పీరియడ్ ఉంటుందో, ఏదైతే జాబ్ తెచ్చుకొని జాబ్ చేసే పీరియడ్ ఏదైతే ఉంటుందో, సో ఆ ఓపీటీ పీరియడ్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఈ బిల్లు అయితే మెన్షన్ చేశారు. నిజంగా ఈ ఓపీటీ పీరియడ్ని క్యాన్సిల్ చేస్తారా? సో క్యాన్సిల్ చేస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పరిస్థితి కానీ, లేదంటే మన ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏందనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఓపీటీ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1992లో స్టార్ట్ అయింది. అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ జార్జ్ బుష్ గారు అయితే ఈ కాన్సెప్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అప్పట్లో చాలామంది మాస్టర్స్కి రావడం వల్ల సో ఈ కాన్సెప్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. చాలామంది వస్తున్నారు బట్ జాబ్ రాకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి సో ఈ 1 year కాన్సెప్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఓపీటీ ఈజ్ నథింగ్ బట్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని. సో ఇదేంటంటే లైక్ అప్పట్లో చాలా వరకు చాలామందికి యూస్ఫుల్ అయింది. ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏంటంటే యూఎస్కి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రావడం అయితే స్టార్ట్ చేశారు. తర్వాత ఏంటంటే క్రౌడ్ అలాగా పెరిగిపోవడం ఉండడం వల్ల ఏంటంటే మళ్ళీ 2007లో ఏంటంటే 1 yearని కాస్త 17 months చేశారనమాట. సేమ్ అప్పట్లో కూడా మళ్ళీ జార్జ్ బుష్ గారే ఉండేవాళ్ళు అనమాట. సో దాని తర్వాత కూడా చాలామంది ట్రాఫిక్ పెరగడం వల్ల ఏంటంటే సో 2016లో బరాక్ ఒబామా గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే సో ఈ 17 monthsని కాస్త డైరెక్ట్గా 3 years అయితే చేసేసారు. ఎవరైతే స్టెమ్ ఫీల్డ్లో మాస్టర్ చేయడానికి యూఎస్కి వస్తారో సో వాళ్ళకనమాట. స్టెమ్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో వాళ్ళకైతే ఓపీటీ పీరియడ్ని అయితే ఇస్తున్నారనమాట. సో ఫస్ట్ 1 year అయితే ఇస్తారు, తర్వాత దాన్ని 2 years అయితే ఎక్స్టెండ్ చేస్తారు. సో టోటల్ 3 years అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పటి నుంచి అయితే ఇప్పటివరకు నడుస్తూనే ఉంది, బాగానే ఉంది, చాలామంది స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ వచ్చిన తర్వాత సో యూఎస్ కాంగ్రెస్లో ఈ బిల్ అయితే పాస్ చేశారనమాట. సో ఈ ఓపీటీ పీరియడ్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి. అసలు నిజంగా ఈ ఓపీటీ పీరియడ్ని క్యాన్సిల్ చేస్తే యూఎస్ వల్ల ఉన్న పరిస్థితి ఏంది, అండ్ కొత్తగా యూఎస్లోకి చాలామంది స్టూడెంట్స్ వస్తారా రారా, అసలు యూఎస్లో ఉన్న కాలేజెస్ పరిస్థితి ఏందనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ మనం స్టూడెంట్స్ ప్రాస్పెక్టివ్లో మాట్లాడుకుంటే సో చాలామంది యూఎస్కి వచ్చే వాళ్ళు సో ఈ ఓపీటీ పీరియడ్ ఉందనే నమ్మకంతోనే వస్తున్నారనమాట. ఎందుకంటే మనకి యూఎస్కి రావాలి అంటే, యూఎస్లో మాస్టర్ చేయాలంటే అట్లీస్ట్ 30 to 50 lakhs అయితే, కొన్ని కాలేజ్ అయితే 50 lakhs అబౌవ్నే అవుతాయి. సో 50 lakhs పెట్టుకొని ఒక మాస్టర్స్ చేయడానికి మాత్రమే వస్తే తర్వాత ఓపీటీ పీరియడ్ ఉండదు, తర్వాత జాబ్ చేసే పీరియడ్ ఉండదు అని తెలిస్తే మాత్రం సో ఈ 30 to 50 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎవరు రారనమాట. ఓకేనా? సో వచ్చినా సరే ఎక్కడో చాలా తక్కువ మంది వస్తారనమాట. అది కూడా చాలా వరకు ఇప్పుడు నాకు తెలిసి 2023 to 24లో అయితే ఆల్మోస్ట్ 3 lakhs పీపుల్ వచ్చారు. సో ఈ ఓపీటీ పీరియడ్ అనేది తీసేస్తే నెక్స్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి బిలో 10,000 ఉంటుంది, అంతమంది రారనమాట. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి సో ఈ 40 lakhs లోన్ ఏదైతే ఉందో, 50 lakhs లోన్ అయితే ఉందో, సో ఈ ఓపీటీ పీరియడ్లో అయినా అట్లీస్ట్ వాళ్ళు జాబ్ తెచ్చుకొని సో దాని తర్వాత H1 వస్తే ఓకే, లేదు అంటే అట్లీస్ట్ ఈ 3 yearsలో అయినా సరే ఈ ఎక్స్పెన్సెస్ని కానీ ఈ ఏదైతే లోన్ ఉందో సో దాన్ని అయినా సరే ఎర్న్ చేసుకొని సో ఒకవేళ ఇండియా వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఇవంతా క్లియర్ అయిపోతుంది, బర్డెన్ లేకుండా ఇండియా వెళ్ళిపోవచ్చు అన్న ధీమాతో అనమాట. సో ఈ ఓపీటీ ఉంది అన్న నమ్మకంతోనే చాలామంది వస్తున్నారు అనమాట. ఒకవేళ ఈ ఓపీటీ తీసేస్తే మాత్రం సో నాకు తెలిసినంత వరకు అసలు లైక్ బిలో 1%, ఇప్పుడు వస్తున్న వాళ్ళలో బిలో 1% కూడా రారనమాట. అండ్ ఈ ఓపీటీ పీరియడ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి 2 years మాస్టర్స్ అయిన తర్వాత కూడా మనకి 3 years ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో ఏంటంటే సో H1కి కూడా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లైక్ 1 year ఉన్నా 2 years ఉన్నా సరే సో H1 మనకి అంత ఈజీగా రాదు, ఎందుకంటే అది కంప్లీట్గా లాటరీ బేస్డ్ సిస్టమ్ కాబట్టి. సో మనకి ఫస్ట్ ఇయర్లోనే వచ్చేస్తుందా, సెకండ్ ఇయర్లోనే వచ్చేస్తుందా, థర్డ్ ఇయర్లో వచ్చేస్తుందా అనేది మనకి ఎవరికి తెలియదు. ఓకేనా? సో ఈ 3 years ఉంటే ఏంటంటే సో ఈ 3 years జాబ్ చేసుకుంటూ సో H1కి కూడా ట్రై చేసుకుంటూ ఈ లాటరీ సిస్టంలోకి వెళ్తూ సో ఒకసారి కాకపోయినా ఇంకొకసారైనా పిక్ అవుతుంది అన్న ఛాన్స్లో ఏంటంటే సో చాలామందికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ 3 yearsలో. ఓకేనా? ఈ 3 yearsలో వచ్చిందంటే ఓకే, రాకపోయినా సరే ఒకవేళ వరస్ట్ కేసులో ఏంటంటే సో ఈ 3 years ఏదైతే మా వర్క్ చేస్తారో ఈ వర్క్ చేసిన మనీతోని సో అట్లీస్ట్ కొంచెమైనా సరే ఈ లోన్స్ని క్లియర్ చేసుకొని మళ్ళీ ఇండియా వెళ్ళిపోవచ్చు అన్న ధీమాతో సో ఈ 3 years ఉంది కాబట్టి చాలామంది వస్తారనమాట. ఒకవేళ ఎలిమినేట్ చేస్తారు అనే సంగతి తెలిస్తే సో ఈ 3 years లేదు అనే సంగతి తెలిస్తే
సో 40 lakhs పెట్టి ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పండి. సో అంత ఈజీ కాదు. ఆ 40 lakhs ఏదైనా ఉంటే వేరే కంట్రీస్ వెళ్ళడమో, లేకపోతే ఇండియాలో వేరే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ప్లాన్ చేసుకొని, సో లేదంటే బిజినెస్ పెట్టుకుని ఉంటారేమో. కానీ సో ఉత్తి పుణ్యానికే యూఎస్కి ఓన్లీ మాస్టర్స్ చేయడానికి అయితే ఎవరు రారు. సో ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా మాస్టర్స్ అనేది ఒక మీడియం లాగే చూస్తారనమాట. యూఎస్లో జాబ్ చేయడానికి వచ్చే ఒక మీడియం లానే చూసి వస్తారు. సో దాంతోపాటు చాలామంది వస్తారులేండి, ఎంతో కొంత స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుందాం మన థాట్లోని. బట్ మెజారిటీ ఏంటంటే అదొక మీడియం అనమాట, జాబ్ తెచ్చుకోవడానికి ఒక మీడియంలా చూస్తారు కాబట్టి అనమాట. సో ఈ మాస్టర్స్ ఎంత ఇంపార్టెంటో తర్వాత ఈ ఓపీటీ పీరియడ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. నాట్ ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే చైనా నుంచి వచ్చేవాళ్ళో, లేదంటే మెక్సికో నుంచి వచ్చేవాళ్ళో, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు కూడా, సో వాళ్ళకి కూడా ఈ ఓపీటీ పీరియడ్ ఏదైతే ఉందో వాళ్ళకి కూడా వర్తిస్తుంది కాబట్టి, సో ఈ ఓపీటీ ఉండదు, మీరు జాబ్ చేసే పీరియడ్ ఉండదు, మాస్టర్స్ చేసుకొని వెళ్ళిపోవడమే అంటే మాత్రం నాకు తెలిసినంత వరకు ఎవరు రారు. వచ్చినా సరే ఎవరైనా ఫైనాన్షియల్గా బ్యాకప్ ఉన్న నిజంగా మాస్టర్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే వస్తారు. అండ్ ఇంకా కాలేజ్ ప్రాస్పెక్టివ్లో చూస్తే మాత్రం, సో ఈ యూఎస్లో ఉన్న 80% ఆఫ్ కాలేజెస్లో 80% ఆఫ్ సీట్స్ ఎవరైతే ఉన్నారో, సో మొత్తం ఫారెన్ స్టూడెంట్సే ఉంటారు అనమాట, ఇంటర్నేషనల్ స్టూడెంట్సే ఉంటారు. ఓకేనా. సో ఓన్లీ 20% స్టూడెంట్సే లోకల్లో ఉన్న ఈ యూఎస్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చదువుకుంటారు. ఓకేనా. సో ఇంత సిచ్యువేషన్ వస్తే అసలు యూఎస్ కాలేజెస్ 20% మాత్రమే ఆక్యుపై అయితే, సో వాళ్ళ కాలేజ్ని ఎలా నడుపుతారు అండ్ వాళ్ళకి ఇన్కమ్ యాడ్ నుంచి వస్తుంది అనేది వాళ్ళ ప్రాస్పెక్టివ్ అనమాట. సో నాకు తెలిసినంత వరకు అయితే ఒకవేళ ఈ ఓపీటీ పీరియడ్ ఏదైతే క్యాన్సిల్ చేస్తామంటున్నారో, సో అది మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తే మాత్రం సో ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఈ కాలేజెస్. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ లేదు అండ్ వాళ్ళకి స్టూడెంట్స్ లేకపోతే, ఆక్యుపెన్సీ లేకపోతే వాళ్ళు మెయింటైన్ చేసుకోలేరు అనమాట కాలేజెస్ని. సో నాకు తెలిసి ఫస్ట్ రియాక్ట్ అయ్యేది సో కాలేజెస్ రియాక్ట్ అయ్యేసి ఈ బిల్ని అపోజ్ చేస్తాయి అనమాట. ఓకేనా. అండ్ ఇంకా గవర్నమెంట్ ప్రాస్పెక్టివ్లో చూస్తే ఒకవేళ నిజంగా ఈ ఓపీటీ పీరియడ్ని వాళ్ళు ఎలిమినేట్ చేద్దామని అనుకున్నారు అంటే మాత్రం, సో యూఎస్లో మాస్టర్స్ చేయడానికి చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అంత డబ్బులు పెట్టి యూఎస్ సిటిజన్స్ అంత అమౌంట్ పెట్టి చదువుకోరనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. సో ఎవరు చదువుకోకపోతే సో యూఎస్లో ఉన్న ఎకానమీ అయితే చాలా వరకు డౌన్ అయిపోతుంది. చాలా వరకు అయితే సో యూఎస్ కాలేజ్ నుంచి వచ్చే ఇన్కమ్ కానీ అంతా తగ్గిపోతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే న్యూ టాలెంట్ కానీ, న్యూ ఐడియాస్ కానీ సో ఎక్కడైతే యూఎస్లో పుట్టుకొస్తున్నాయో ఇవన్నీ వచ్చేది మోస్ట్లీ లైక్ ఈ ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ, మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ, సో వాళ్ళ నుంచే వస్తాయి అనమాట కొత్త ఐడియాస్ కానీ, కొత్త స్కిల్స్ కానీ. సో ఒకవేళ వాళ్ళు ఎలిమినేట్ చేస్తే మాత్రం ఈ ఐడియాస్ కానీ ఇదంతా చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. అండ్ యూఎస్ ఎకానమీ కూడా చాలా వరకు డౌన్ అవుతుంది. మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ నచ్చదు అండ్ కాలేజెస్ కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. అండ్ యూఎస్ గవర్నమెంట్ కూడా చాలా వరకు ఇది బెనిఫిట్ కాదు, చాలా వరకు అనమాట డౌన్ఫాల్ అనమాట. ఓకేనా. సో నాకు తెలిసినంత వరకు అంత ఈజీగా దీన్ని అయితే క్యాన్సిల్ చేయలేరు. పీటీ పీరియడ్ని క్యాన్సిల్ చేస్తాము అంటే మాత్రం యూఎస్కి మాస్టర్స్ చేయడానికి ఎవరు రారు. 30 to 50 lakhs లోన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఓన్లీ మాస్టర్సే చేస్తాము అంటే మాత్రం అది అయ్యే పని కాదు. కాబట్టి సో ఎవరు రారనమాట యూఎస్ కంటే. వేరే ఆప్షనల్గా ఏ కంట్రీస్ ఉన్నాయి, సో లైక్ కెనడా కానీ, లేదంటే యూకే కానీ, లేదంటే ఆస్ట్రేలియా కానీ, సో ఇట్లా ఐర్లాండ్ కానీ అట్లా చూస్ చేసుకుంటారేమో కానీ సో యూఎస్ అయితే 80% రారు. సో అలా రాకపోవడం వల్ల ఏంటంటే కాలేజెస్కి చాలా వరకు రెవెన్యూ ఉండదు అండ్ చాలా వరకు ఆక్యుపెన్సీ అవ్వదు. కాబట్టి సో వాళ్ళు కూడా అపోజ్ చేస్తారు ఈ బిల్ని. అండ్ యూఎస్ గవర్నమెంట్ కూడా వాళ్ళకు కూడా చాలా వరకు నష్టమే. కానీ సో ఇది తీసేయడం అయితే అంత ఈజీగా అయితే జరగదు. అండ్ ట్రంప్ కూడా మనకి ఎలక్షన్ క్యాంపింగ్లో అయితే సో ఎవరైతే యూఎస్లో మాస్టర్స్ చేస్తారో, ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో వాళ్ళ గ్రీన్ కార్డు కూడా ఇస్తా అన్నారు అనమాట. ఎలక్షన్ అయిన తర్వాత నాకు తెలిసి అదంతా ఉత్తి మాటలే కానీ అది అయ్యే పని అయితే కాదు. కానీ అట్లీస్ట్ ఈ ఓపీటీని అయితే ఉంచడానికి అయితే ట్రై చేస్తారు. కానీ దీన్ని అయితే తీసేద్దామని అయితే అంత ఈజీగా జరిగే పని కాదు. అండ్ ఈ న్యూస్ తెలిసినాక ఎవరైనా మాస్టర్స్ చేయడానికి రావడానికి భయపడతారా అంటే నాకు తెలిసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అసలు అంత ఈజీగా దీన్ని తీసేయడానికి అయితే జరగదు. సో ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే రావచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను చెప్పిన కొన్ని పాయింట్స్ అయితే ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసిన కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి మైండ్లో. సో అది చూసారంటే కానీ సో ఈ ఓపీటీ తీసేస్తారు, సో ఇది లేకపోతే అవ్వదు అని చెప్పి ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది గాయ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.